కమల్ హాసన్ సార్ నటించిన భారతీయుడు 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. 1996లో తెరకెక్కిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం వచ్చింది. భారతీయుడు 2 చిత్రం మొదలు కావడమే మొదటి పార్టుకు సంబంధించిన సన్నివేశాలను అయితే చూపించారు. ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ ట్రాక్ని అయితే చూపించగా అవినీతి, అన్యాయాలను, అక్రమాలను అరికట్టడానికి ఇండియన్ రేప్ పెంచడమే మెయిన్ పాయింట్. ప్రభుత్వ ఆసుపత్రులు, బిజినెస్ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా సరే అవినీతి జరుగుతూ ఉంటుంది. శంకర్ తన స్టైల్లో చూపించారు. సిద్ధార్థ్ ఆపలేకపోతున్న టైంలో సేనాపతి ఎంట్రీ పీక్స్లో గూస్బంప్స్ తెప్పిస్తాయి. కమల్ నటన పీక్స్లో డిఫరెంట్ గెటప్స్తో ఆకట్టుకున్నారు. డైలాగ్స్ అయితే గూస్బంప్స్ తెప్పించాయి. ఈ సినిమాకి డైలాగ్స్ అయితే బాగా హెల్ప్ అయిన చెప్పాలి. స్క్రీన్ ప్లే కొన్ని సన్నివేశాలు కాస్త నిదానంగా సాగిందనిపించింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మెసేజ్ అయితే గట్టిగా ఇచ్చారు. క్లైమాక్స్ మాత్రం పీక్స్లో ఆకట్టుకుంటుంది. ట్విస్ట్ అయితే బాగుంది. అంచనాలు మించే విధంగా భారతీయుడు 3 కోసం ఎదురు చూసేలా చేసింది. ట్విస్ట్ అయితే అందరినీ ఆకట్టుకోవడంతో సినిమా రాబోతున్న భారతీయుడు 3 కోసం ఎదురు చూస్తాం. అనిరుద్ధ్ బీజిఎం అయితే డీసెంట్గా ఉంది. 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్ డీసెంట్గా ఇచ్చారు. కమల్, సిద్ధార్థ్, రకుల్ నటన ఆకట్టుకుంది ఎప్పట్లానే. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో విజువల్స్ అయితే ఆకట్టుకున్నాయి. పాతకాలం నాటి స్టోరీని శంకర్ ప్రస్తుత నేటివిటీకి అనుగుణంగా జనరేషన్ తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ తీసుకువచ్చారు. అయితే కొన్ని సన్నివేశాలు ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఈ సినిమా ఓవరాల్గా చూడొచ్చు అంటే ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంటుంది, కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం కాస్త స్లోగా పోతున్నట్లు అనిపిస్తాయి. ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 2.85/5. ఈ సినిమా మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.